37 వీక్స్కి ఎంటర్ అయిపోయాను. సో ఓకే, ఫైనల్గా అయితే మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. సో టెన్షన్ ఉన్నా కూడా దాపెట్టుకొని సో ఫస్ట్ ఫైల్ అయితే పైన పెట్టేస్తున్నాను బ్యాగ్లో. ఓకేనా? ఒకవేళ మా బేబీకి వద్దంటే మా ఆయన లుంగి డాన్స్ చేస్తారు అక్కడ లుంగి కట్టుకొని. బేబీ స్వాడల్స్ అంటే బేబీని పడుకోబెట్టిన తర్వాత మొత్తం క్యాప్ హెడ్ నుంచి మొత్తం గట్టిగా టైట్గా చుడతారు కదా స్వాడల్. సో దీంట్లో 3 ప్యాక్ వచ్చింది, బ్లూ అండ్ ఎల్లో అండ్ పింక్ అనమాట. సో ఆ 3 కూడా మేము పెట్టేస్తున్నాము బేబీకి. ఎందుకంటే హాస్పిటల్లో మనకి ఏమి ఎమర్జెన్సీ ఉంటుందో అనేది తెలియదు కదా, ఏది కావాలో తెలియదు. సో కంటిన్యూగా ఆ స్వాడల్తోనే ఉండరు కదా బేబీ, సో కంఫర్ట్ ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను. ఇంకా అక్కడ మనకి హాస్పిటల్లోని బేబీకి సంబంధించినవి చాలా ఉంటాయి కాబట్టి మనకి ఏమంటారు దాన్ని, పాల బాటిల్ కానీ సంథింగ్ ఇంకేవో ఇస్తారు, ఫీడింగ్ బాటిల్ సంథింగ్ ఇంకేదో లిస్ట్ ఇస్తాను అన్నారు. సో అవన్నీ అందులో ప్యాక్ చేసేద్దామని చెప్పేసి ఉంచాను అనమాట. హలో, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. 37 వీక్స్కి ఎంటర్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ అయితే సో ఎంటర్ అయ్యావు కదమ్మా, బ్యాగ్ అయితే రెడీ చేసుకో అని ఒక మాట అయితే చెవులో వేశారు. చెవులో వేసినా కూడా టెన్షన్గా ఉంది. సో ఓకే, ఫైనల్గా అయితే మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. సో టెన్షన్ ఉన్నా కూడా దాపెట్టుకొని దేవుడికి ప్రేయర్ చేసుకుంటూ డెలివరీ హ్యాపీగా సేఫ్గా అయిపోవాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే బేబీకి సంబంధించింది, నాకు సంబంధించింది ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ లిస్ట్ ప్రకారం మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఏమేమి కావాలి అని. అండ్ ఫర్దర్గా కూడా చాలా పడతాయి. ప్రెజెంట్ ఇప్పుడు మనకి హాస్పిటల్కి ఏం నీడ్ ఉంటుందో సో అది మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇంకా చెప్పాలంటే కొన్నాం ఇవన్నీ, చూడాలి ఇంకా చాలా పడతాయి. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కూడా ఇంకా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. ప్రెజెంట్ మనకు కావాల్సినవి ఏమున్నాయో అవే తీసుకున్నాం అనమాట. సో నాకు హెల్ప్ చేయడానికి మా ఆయన కూడా వచ్చేసాడు. నాకైతే టెన్షన్గా ఉంది. బ్యాగ్ సర్దుతుంటే ఒక రకమైన భయం. ఏం టెన్షన్ లేదు, కూల్గా ఉండు. నువ్వు గట్టిగా మాట్లాడవా ప్లీజ్? టెన్షన్ ఏం లేదు, కూల్గా ఉండు అంటున్నా. సరే ఉందాము, బీ కూల్. అంతా బాగా జరుగుతుంది. సో మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా మన కింగ్ ప్రిన్సెస్ తొందరలో వస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉండు. ఓకే, ఒక 10 days మంచిగా గట్టిగా ఉండు, ధైర్యంగా ఉండు. 10 days అంటున్నావు కానీ డాక్టర్ అయితే రెడీ అయిపోండి అని చెప్పింది కదా, సో అందుకే కదా ప్యాకింగ్ ఇవన్నీ. రెడీగా అయితే ఉండండి, రెడీగా ఉండండి అన్నది. ఇప్పుడైతే 37 weeks రన్నింగ్ నాకు. సో ఇప్పుడైతే బ్యాగ్ అయితే ప్యాకింగ్ చేసుకుందాం. మనం చేసే పని మనం చేయాలి, అంతేనా? ఏదో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను తెలియట్లేదు, లోపల ఒక రకం భయం ఉంది. అంటే మనం పుట్టినప్పుడు నాకు తెలిసి ఇవన్నీ లేవనుకుంటా. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతుండే, లేకపోతే ఇంట్లో డెలివరీ అవుతుండే ఆ టైంలో నొప్పులు వచ్చినప్పుడు కదా. సో ఇంత ప్రిపేరింగ్ అసలు ఉండకపోతుండే నాకు తెలిసి. సో ఇప్పుడు అంతా టెక్నాలజీ ముందుకెళ్ళిపోతుంది కాబట్టి మనం కూడా టెక్నాలజీతో పాటు పరిగెట్టాలి. లేకపోతే ముందు డాక్టర్స్ ఏమైందమ్మా తీసుకోలేదు, మామూలుగా వచ్చేసా డెలివరీకి అని అంటారు ఫస్ట్ వాళ్ళే. సో మనం అయితే బ్యాగ్ సర్దేద్దాము. బ్యాగ్ అయితే రెడీగా ఉంది నా పక్కన. ఫస్ట్ మనకు కావాల్సింది ఇదే ఫైల్, మనం పెట్టుకోవాల్సింది ఫైల్ అన్నమాట. సో ఇది నా భవిష్యత్తు. ఇందులో మొత్తం 9 months హిస్టరీ మొత్తం ఉంది, డేటా. సో మేము ఎప్పుడెప్పుడు వెళ్ళినాము హాస్పిటల్కి, ఎన్నిసార్లు స్కాన్ తీసారు, ఎన్టీ స్కాన్, గ్రోత్ స్కాన్, టీఫా స్కాన్, సో ఎవ్రీథింగ్ అంతా దీంట్లో ఉంది మొత్తం హిస్టరీ కాబట్టి. సో ఖచ్చితంగా ఇది తీసుకెళ్ళాలి. ఫస్ట్ మ్యాండేటరీ, ఫస్ట్ ఫైల్ తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి ఫస్ట్ లగేజ్ బ్యాగ్ అయితే కూడా ఉండాలి. ఆ లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ ఫైల్ తీసుకోవాలి, అంతేనా? అంతే, పైన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఫైల్ అయితే పైన పెట్టేస్తున్నాను బ్యాగ్లో. ఓకేనా? సో ఫైల్ అయిపోయింది. గట్టిగా మాట్లాడు. నెక్స్ట్ ఏంటిది? ఫస్ట్ పెద్దగా ఉంది కాబట్టి డైపర్సే పెడదాం. డైపర్సా?
ఇది వచ్చేసి డైపర్స్ నేను లవ్ ల్యాప్ నుంచి తీసుకున్నాను. ప్రమోషన్ కాదు, ఇది మేము కొనుక్కున్నవి. సో ఇది చూడాలి, నేను కూడా ఫస్ట్ టైం కదా. ఇదేంటే మీడియమా, ఎన్బి సైజ్. ఇది ఏం తీసుకున్నాము, ఎన్బి సైజు, అప్ టు 5 kgs. సో డాక్టర్ గారు ఇది చెప్పారు కాబట్టి ఇవి తీసుకున్నాము. ఒకవేళ ఇవి కాదమ్మా వేరేది అంటే మళ్ళీ ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అక్కడే హాస్పిటల్లో. సో ఆల్రెడీ మేము దేవుడి ఫోటో అవి పెట్టేసినాము, అయిపోయింది. మంచి రోజు చూసి ఇప్పుడు ఓన్లీ సర్దుకోవడమే ఉంది. పెట్టేసి డైపర్స్ ఫస్ట్ మా బుడ్డోడివి. బుడ్డదానివో తెలీదు, బుడ్డదానివో తెలియదు కాబట్టి అయిపోయిందా డైపర్స్. సో నెక్స్ట్ ఏం పెడదాం వాడికి బ్లాంకెట్ పెట్టేద్దామా. అది హెవీగా ఉంది కాబట్టి ముందే పెట్టేసుకుందాం. సో బ్లాంకెట్ వచ్చేసి ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. చాలా క్యూట్ ఉండే అనమాట, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది కలర్ఫుల్గా, క్వాలిటీ చాలా బాగుంది. ఇది బాగుంది. మా బేబీకి వేసిన తర్వాత నేనే వాడేస్తా. చాలా స్మూత్ ఉంది, క్వాలిటీ ఉంది, బాగుంది. ఇది బ్లాంకెట్ అమెజాన్లో కొన్నాం కదా. సో ఇదైతే డాక్టర్ గారు చెప్పలేదు కానీ మేమే తీసుకున్నాము ఇది బ్లాంకెట్. ఎందుకంటే పాపం బేబీకి చలేస్తుంది కదా, హాస్పిటల్లో ఏసీ ఉంటుంది, కొంచెం అప్పుడే పుట్టిన బేబీస్కి కొంచెం వెచ్చగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బ్లాంకెట్ ఒకటి తీసుకున్నాం. ఇది పైన పెడదాం, లాస్ట్లో పెడదాం, అంటే మొత్తం ప్యాక్ అయిపోయిన తర్వాత ఇట్లా పైన పెట్టేస్తే మనకి, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది ఇది. సరేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫస్ట్ చీరలు పెట్టాలి. ఇవి పాత చీరలు అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ నన్ను చాలాసార్లు అడిగి మా ఆయన నన్ను. అంటే నా డౌట్ ఏంటంటే బేసికల్లీ పుట్టిన వెంటనే బేబీకి పాత బట్టలు వేయాలని చెప్పి అంటారు కదా, అసలు ఎందుకు వేస్తారు పాత బట్టలు అనేది నా డౌటు. అది అంటే ముందు నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఓకే, సరే మనం కూడా అదే మనం ఫాలో అవుదాము, తప్పులేదు. కానీ ఎందుకు వేస్తారు అనేది నా క్వశ్చన్ మార్క్. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి, ఓకేనా. సో నాకు కూడా తెలియదు ఇవన్నీ. సో మమ్మీ ఇచ్చింది కాబట్టి పాత బట్టలు వేయాలి అండ్ పాత జుబ్బాలు వేయాలి. ఎలాగా మా మరిది కొడుకున్నాడు కాబట్టి జుబ్బాలు అయితే రెడీగా ఉన్నాయి. సో చీరలు కూడా మమ్మీ రెడీ చేసేసింది. అండ్ దీంతో పాటు పంచ కూడా పెట్టిరు. పంచ ఎక్కడ ఉంది, పంచ. ఒకవేళ మా బేబీకి వద్దంటే మా ఆయన లుంగి డాన్స్ వేస్తారు, అక్కడ లుంగి కట్టుకుని సేఫ్ సైడ్ అనమాట. అట్లాని కాదు, ఇవన్నీ బేబీకి సంబంధించినవి. సో ఫస్ట్ పాత వేయాలి కాబట్టి పాత బట్టలు పెట్టేద్దాం ఇలా, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా పాత బట్టలు అయిపోయినాయా, ఇంకేమైనా ఉంటే తీసుకొస్తాంలే, ప్రెజెంట్ ఇవి పెట్టు అని చెప్పేసి ఇచ్చిరనమాట మాకు. అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మిటన్స్ ఉన్నాయి కదా, మేము చూసారా 2 కలర్స్ తీసుకున్నాము, పింక్ అండ్ బ్లూ. ఆడపిల్ల పడితే పింక్, మగపిల్లడు పడితే బ్లూ. క్యాప్స్, మిటన్స్ అండ్ సాక్సెస్, ఇవి సెట్ అనమాట. భలే క్యూట్గా ఉన్నాయి. మిటన్స్ అంటే ఏంటి అది చెప్పు, చాలా మంది తెలియదు కదా. ఎందుకు తెలియదు, అందరికీ తెలుసు. మిటన్స్ అంటే హ్యాండ్స్, ఇగో మిటన్స్ అంటే ఇవి. చాలా మంది తెలియదు కదా, చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. సో బుజ్జి చేతులకి బుజ్జి గ్లౌజెస్. సో మిటన్స్ అంటే చేతులకు వేసుకునే గ్లౌజులు, అంతే కదా. దీన్ని ఏమంటారు, బూట్స్. ఓకే. సాక్సెస్, బూట్స్. ఇవి బుజ్జి ఉన్నాయి. అండ్ క్యాప్ భలే క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇది చాలా బాగుంది. ఇవన్నీ మేము ఆన్లైన్లోనే పర్చేస్ చేసాము, అమెజాన్లోనే తీసుకున్నాము. లింక్స్ అడగండి, ఇప్పుడు దొరకవు, అవి ఎక్కడున్నాయో లింక్స్. సో మేమైతే 2 కలర్స్ తీసుకున్నాం అనమాట. అంటే ప్రెజెంట్ మనకి వెంటనే పుట్టిన వెంటనే కావాలి కాబట్టి ప్రెజెంట్ అయితే బ్లూ అండ్ పింక్ తీసుకున్నాము. తర్వాత ఇంకా చాలా పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఇవైతే సరిపోవు నాకు తెలిసి, మళ్ళీ అక్కడ డాక్టర్ ఏం చెప్తారో మనకు తెలియదు కాబట్టి ప్రెజెంట్ ఇవి తీసుకున్నాం. ఇవైతే డాక్టర్ చెప్పలేదు, ఓన్లీ డాక్టర్ చెప్పినవి ఏంటంటే క్లాత్స్ అండ్ డైపర్స్ అండ్ నా థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని పెట్టుకోమన్నారు. అండ్ బేబీకి సంబంధించినవి కొన్ని క్లాత్స్ అయితే పెట్టుకోమన్నారు. అండ్ మెడిసిన్స్ అవి చెప్పారనమాట. ఇవేంటి బుజ్జి, దాన్ని ఏమో అంటారు మర్చిపోయాను, ఫేస్ టవల్స్ అనుకుంటా, ఐ థింక్ సో. అదేనా ఫేస్ టవల్స్ కదా. కాదు బుజ్జి, స్పాంజింగ్ కోసం తీసుకున్నాము. స్పాంజింగ్ కోసం. ఇవి మేము ఏంటంటే
బేబీ పుట్టిన వెంటనే కొంచెం స్పాంజింగ్ అయి చేస్తుంటారు కదా, సో దానికోసమని ఇవి లవ్ ల్యాబ్ నుంచి తీసుకున్నా ఇవి కూడా నేను కదా. బ్రాండ్ పేరు ఎందుకు లేదు బుజ్జి కానీ మనం ప్రమోషన్ చేయట్లే కదా. ప్రమోషన్ కాదు, అంటే నాకు లవ్ ల్యాబ్ అంటే కొంచెం మంచిగా అనిపించింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో అందుకని చెప్పేసి అవి అక్కడి నుంచి పర్చేస్ చేశాను అంట లవ్ ల్యాబ్ నుంచి స్పాంజింగ్ కోసం. సో ఇవి స్పాంజింగ్ బేబీకి స్పాంజింగ్ కోసం ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి లంగోటాలు, కాటన్ లంగోటాలు, ఇవన్నీ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. మా బుడ్డిదానికో బుడ్డోడికో లంగోటాలు తీసుకున్నాము. అంటే డైపర్స్ కన్నా ఇది బెస్ట్ అని చెప్పి అన్నారు కాబట్టి ఇది తీసుకున్నాం లంగోటాలు. లేదు, డైపర్ యూజ్ చేస్తూ కూడా ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది బేబీస్కి, కాటన్ ర్యాష్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి. సో ఇవన్నీ లంగోటాస్ తీసుకున్నాము. సో ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి లంగోటాస్. ఎక్కువ ప్రిఫరెన్స్ ఈ వీటికి ఇవ్వండి లంగోటాస్కి డైపర్స్ కన్నా, ఎందుకంటే కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. అప్పట్లో తెలుసా ఓన్లీ కాటన్ చుట్టేవారు, ఇప్పుడు అన్ని డైపర్స్ అంటున్నారు. కానీ ఓకే మనం ఇది లంగోటాస్ ఇక్కడ పెట్టి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్, ఇది కూడా మనము చూసారు ఎంత బాగుందో క్వాలిటీ, చాలా బాగుంది. లవ్ ల్యాబ్ నుంచే తీసుకున్నాం. ఇది కూడా ప్రతిసారి బ్రాండ్ పేరు ఎందుకు బుజ్జి? నచ్చింది, క్వాలిటీ బాగుంది కాబట్టి చెప్తున్నాము. నేను ప్రమోషన్ చేయట్లేదు. సో ఏ బ్రాండ్ తీసుకోండి మీరు, కానీ ఇలాంటివి తీసుకోండి. ఎంత బాగుంది. దీన్ని ముల్ముల్ క్లాత్ అంటారు, దీన్ని ముల్ముల్ క్లాత్ అంటారు. అండ్ బేబీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ కొంచెం స్మూత్గా ఉండాలి, చక్కగా మెత్తగా ఉంటుంది కదా. సో ఇలా ఉంటే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాం. అంటే బేబీని చుట్టడానికి సో వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది కదా, స్మూత్గా ఉండాలని తీసుకున్నాం టవల్స్లా. సో ఇది ఒకటి. సేఫ్ సైడ్ ఇంకోటి కూడా తీసుకున్నాం కదా, ఇక ర్యాప్ బేబీ స్వాడల్స్ ఇవి. అంటే బేబీని పడుకోబెట్టిన తర్వాత మొత్తం క్యాప్ హెడ్ నుంచి మొత్తం గట్టిగా టైట్గా చుడతారు కదా స్వాడల్. సో దానికోసం ఇది తీసుకున్నాం అనమాట. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, స్మూత్గా ఉంది క్లాత్. వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇవన్నీ కదా. సో మా బేబీ కోసం ఆయన చూసారా బ్లూ తీసుకున్నారు. పింక్ ఇష్టం, ఎందుకంటే నాకు పాప ఇష్టం కాబట్టి పింకే. సో ఆటోమేటిక్ తెలియకుండా అలా వచ్చింది పింక్ అండ్ బ్లూ. అమ్మాయి అమ్మాయి బాగుంది, అందంగా. సో ఇవి స్వాడల్స్, ఇవి ఫోల్డ్ చేసేసి క్లాత్ బాగుంది కదా, ఇది చాలా బాగుంది. సో బేబీని ఇక్కడ పడుకోబెట్టి చక్కగా పైనుంచి ఇలాగా ర్యాప్ చేస్తారు చక్కగా. సో ఇవన్నీ అన్నమాట దీంట్లో పెట్టేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న జుబ్బాలు కూడా తీసుకున్నాము. అండ్ మా ఆయన అయితే 1 మంత్ది కూడా తీసి పెట్టేసుకున్నాడు అప్పుడే. నేను ఎందుకు అదంటే లేదు ఉండని 1 మంత్కి ఫోటోషూట్ చేపిద్దాము అప్పుడు అని చెప్పేసి. సరే కానీ ఆయన సరదా ఎవరు కాదన్నారు. అంటే చాలామంది అంటారు ముందే కొనొద్దు కదా అది కదా అని, కానీ డాక్టర్ మనకి లిస్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి కదా, తప్పదు ఇంకా. సో ఇట్లా నీట్గా పెట్టుకున్నాం, ఫోల్డ్ చేయి. సో ఇదే. సో 1 మంత్ కూడా నేను కొనుక్కున్నాను అనమాట బేబీ కోసం, ఇంటికి వచ్చాక ఫోటోషూట్ కోసం. ఇది మరీ టూ మచ్. ఇది మనం ఎక్కడ కొన్నాం? ఫస్ట్ క్రైలో కొన్నాం. అది ఫస్ట్ క్రై అనే యాప్లో ఇది కొనుక్కున్నాం అనమాట. ఫస్ట్ క్రై మరి నువ్వెందుకు ప్రమోషన్ చేసిన ఫస్ట్ క్రైకి? నేను ప్రమోషన్ చేయట్లేదు. మరి అది ఫస్ట్ క్రై ప్రమోషనే కదా మరి. సో ఇప్పుడు ఇది అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం ఇది. ఓకే అదనమాట. మనోడికి ఇది 3 ఉన్నాయి కదా, దీంట్లో 3 తీసి పెట్టేసే ఫస్ట్. ఆ 3 తీసేసి ఇలా పెట్టేసేస్తుంది. సో దీంట్లో 3 ప్యాక్ వచ్చింది, బ్లూ అండ్ ఎల్లో అండ్ పింక్ అనమాట. సో ఆ 3 కూడా మేము పెట్టేస్తున్నాము బేబీకి. వాడు ఎందులో కంఫర్ట్ ఉంటుందో బేబీ అందులో ఉంటుంది అని చెప్పేసి పెట్టేస్తున్నాం 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీది షీట్ ప్రొటెక్టర్, బేబీ షీట్. సో బేబీస్ కోసం మనం కిందన కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, అవి చూసి తీసుకోవాలన్నమాట. ఇదేంటంటే క్లాత్ చాలా బాగుంది, మనకి సమ్మర్ అయినా కూడా హీట్ రాదు. సో చూసారా అంత క్లాత్ స్మూత్గా ఉంది, చాలా బాగుంటుంది. ఇది సమ్మర్ అయినా కూడా మనకి హీట్ అనిపించదు అనమాట. ఇట్లా
మేము ఆల్రెడీ టెస్ట్ చేసాము దీన్ని కొంచెం వాటర్ అది పూసి అండ్ బాగుంది ఇది. ఇట్లా ఇది కూడా పింక్ అండ్ బ్లూ వచ్చింది, రెండు వచ్చినాయి ఇవి. అంటే ఇది గ్రౌండ్ షీట్ కదా బుజ్జిది? అవును. అంటే గ్రౌండ్ మీద కింద మనం పరిచి గ్రౌండ్ బెడ్ బెడ్ మీద. సో ఇట్లా బ్లూ అండ్ పింక్ 2 కలర్స్ వచ్చినాయి అనమాట. ఇవి కూడా దాంట్లో పెట్టేద్దాం. ఒకవేళ టక్కుమని అక్కడ హాస్పిటల్ కావాలి అని అడిగితే ఉంటాయని సేఫ్ సైడ్ తీసుకున్నాం అనమాట. ఇది మనకి ఇంట్లో కూడా బాగా యూజ్ అవుతుంది, హాస్పిటల్ కానీ ఇంట్లోనే బాగా యూజ్ అవుతుంది. సో ఇది వాటర్ ప్రూఫ్ కదా బుజ్జి? వాటర్ ప్రూఫ్. దీని మీద మనడు సుస్సు పోసినా కూడా ఏం కాదు, కిందికి దిగదు. బెడ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇది. సో దీన్ని షీట్ ప్రొటెక్టర్ కంపల్సరీ కావాలి, ఇదైతే మ్యాండేటరీ. హాస్పిటల్లో కూడా అడుగుతారు. అవును. సో ఇందులో పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అంతా సమ్మర్ కాబట్టి నేను ఏం చేశానంటే బేబీ కంఫర్ట్ కోసం అని చెప్పేసి కాటన్వి తీసుకున్నా. సో దీని ఏమంటారు, జుబ్బాలు అంటారు కదా. సో కాటన్ జుబ్బాలు, కాటన్ అండర్ వైర్స్ మొత్తం కంప్లీట్ కాటనే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అంతా సమ్మరే కదా, సో ఇట్లా కాటన్ తీసుకున్నా. ఇవన్నీ నేను ఆన్లైన్ అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ఇవన్నీ బుడ్డివన్నీ బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా. బ్రాండ్ ఏ బ్రాండ్లో తీసుకున్నానో నాకు తెలీదు. అమెజాన్లో ఉన్నాం కదా బుజ్జి? అమెజానే, బ్రాండింగ్ నేమ్ ఐడియా లేదు, నాకు గుర్తులేదు. సో ఇవన్నీ పర్చేస్ చేసి పెట్టుకుని బాగా నచ్చినాయి నాకు ఇవి కాటన్. సో ఇవి కూడా నేను పెట్టుకుంటున్నాను, ఎందుకంటే హాస్పిటల్లో మనకి ఏమి ఎమర్జెన్సీ ఉంటుందో అనేది తెలియదు కదా, ఏది కావాలో తెలీదు. సో కంటిన్యూగా ఆ స్వాడల్తోనే ఉండరు కదా బేబీ, సో కంఫర్ట్ ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను. లంగాలు, అండర్ వైర్స్, అలాగే జుబ్బాలు. సో అవి కాకుండా ఎక్స్ట్రా మేము మా చిన్నోడికి చిన్ని డ్రెస్సులు కూడా తీసుకున్నాము. అంటే దీంట్లో మేము బ్లూ అండ్ పింక్కి వెళ్ళలేదు, కొంచెం కలర్స్ ఉండాలి అని చెప్పి, లైట్ షేడ్ ఉండాలని చెప్పి. సో ప్రిన్సెస్ కింగో మనకు తెలియదు కాబట్టి ఇట్లా బుజ్జి జుబ్బాలు బాగున్నాయి కదా. సో రెండు సేమ్, కాకపోతే కలర్స్ డిఫరెన్స్ చాలా బాగున్నాయి, క్యూట్గా. సో జుబ్బాలు అయితే ఇవి తీసుకున్నాం అనమాట. ఇంకా కొన్ని ఆర్డర్ ఇచ్చాము, అవి నెక్స్ట్ ఆన్ ది వేలో వస్తాయి. సో ఫస్ట్ అయితే ఇవి కూడా ఫోల్డ్ చేసి చాలా క్యూట్గా ఉన్నాయి కదా బుజ్జి? అప్పుడంతా నేను క్యూట్ అనేవాడు, ఇప్పుడు జుబ్బాలు క్యూట్గా ఉన్నాయి. ఆల్వేస్ క్యూట్ బుజ్జి. అయిపోయి. సో బేబీవి అండ్ నాప్కిన్స్ కూడా ఇవి ఎక్స్ట్రా తీసుకున్నాము, లైక్ దట్ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి అట్లా ఉంటాయి కదా అని చెప్పి ఏదో కొనేసిన. ఇవి పింక్ బ్లూ, ఈ మధ్యన పింక్ బ్లూ బాగా పిచ్చి పెట్టేసింది నాకు. ఇవి స్మూత్ ఉన్నాయి ఇట్లా క్లాత్. ఇవి కూడా ఆన్లైన్ పర్చేస్ చేసేసాను. అవి సో ఇలా అంటే బేబీకి మనము డైరెక్ట్గా పట్టుకోకుండా మనము ఫస్ట్ శానిటైజర్ చేసి మనం తుడుచుకోవడానికి తీసుకున్నాను. ఇది మన చేతులు కూడా స్మూత్ ఉండాలి, సేఫ్టీ కోసం అనమాట. అండ్ ఇంకొకటి ఇవి కూడా తీసుకున్నాను. ఇవేంటి అంటే చాలా కొన్నాను. ఇవేంటి ఇట్లా పెట్టుకుంటాం కదా, ఒకవేళ మిల్క్ తాగేటప్పుడు వాడికి బేబీకి అంత మొత్తం అవుతుంది కదా కింద అని చెప్పేసి సేఫ్ సైడ్ కొన్నాను. ఇవి కూడా సేఫ్ సైడే. అంటే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు అంటే కింద పడుతుంటుంది కదా, ఒంటి మీద పడకుండా మన బేబీకి ఇట్లా పెట్టేసి ఇలా ఫీడింగ్ ఇస్తుందంటే పడినప్పుడు అది బేబీకి బేబీకి నాకు కాదు, చూపిస్తున్నాను వాళ్ళకి. సో ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఇట్లా ఒంటి మీద పడ్డప్పుడు పడకుండా వీటి మీద పడుతూ ఉంటాయి. సో ఇది తీసి మళ్ళీ మనం వాష్ చేసుకొని, ఇది కూడా వాషబుల్. సో ఇది బాగుంటుంది. ఇది కవర్లో పెట్టేసి ప్యాక్ చేసేసి కవర్లోనే పెట్టేద్దాం, అయిపోతుంది. సో ఇవన్నీ నేను సేఫ్ సైడ్ తీసుకున్నాను, అన్నీ పెట్టుకుంటున్నాను. ఏది యూజ్ అవుతుందో నాకు తెలీదు. అన్నీ యూజ్ అవుతాయి బుజ్జి. అదే ఇవి నాప్కిన్స్, ఇవి ఎందుకులే డబ్బులు వేస్ట్ అని కాదు. ఇది ఇప్పుడు బార్న్ బేబీ కాకపోయినా 1 month తర్వాత అయినా చాలా యూజ్ అవుతాయి. అవును, ఇప్పుడే రైట్ నో యూజ్ అయిపోతాయని నేను అనట్లేదు. బార్న్ బేబీ కాకపోయినా 1 monthకైనా మనకి యూజ్ అవుతాయి, వేస్ట్ అయితే ఏది కాదు. సో నేనైతే వేస్టేజ్ ఏం చేయను ఎక్కువ, ఎందుకు అవసరమైన కొనుక్కుంటే సరిపోతుంది కదా, అందుకే సేవ్. మా ఆయనకి ఎంత సేవ్ చేస్తున్నాను నేను. చెప్పవా? ఎందుకు చెప్పాను? పింక్
సో ఇలా కలర్స్ ఇవన్నీ బుడ్డివి డ్రెస్సెస్ అన్నీ తీసేసుకున్నాము మేము. సో ఇది 0 to 3 months 3 monthsకి వస్తుంది ఇది చక్కగా. అన్ని మంత్స్ కన్నా మన మధ్యలో చేంజ్ అయిపోతూ ఉంటాయిలే కానీ ప్యూర్ కాటన్ కదా బుజ్జి, ప్యూర్ కాటన్. ఇవి కూడా క్లాత్ చాలా బాగుంది. అమెజాన్లోనే తీసుకున్నాం. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బేబీకి కొత్త వేయద్దు కాబట్టి అందుకే నేనే ఒంటి మీద వేసుకుంటున్నాను. నేను వేసుకుంటా పాపది. సో ఇవన్నీ నా బుజ్జి ప్రిన్సెస్. నేనా ఎత్తుకున్నప్పుడే నేను మన బేబీని. ఇగో నేనా బేబీని ఎత్తుకున్నా. బుజ్జి ప్రిన్సెస్ అంటే నేనేమో అనుకున్నా. సో ఇది మొత్తం ఏమంటారు సూట్, నైట్ సూట్ అనమాట ఇది. సో ఇవి ఒక 10 వచ్చినాయి తీసుకున్నా. 10 or 11 ఉన్నాయి ఇవి సెట్. చాలా బాగుంది. ఇది అయితే క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంది. క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. సో ఇలా పెడితే మిగతావి ఎక్కడ పెడతా బాబు? బుజ్జి ఇవి ఇంపార్టెంట్ కదా, వెట్ టిష్యూస్. ఇది ఓన్లీ బేబీ బ్యాగ్ మాత్రమే. నాదైతే ఏం సర్దలేదు ఇంకా. ఇంకో బ్యాగ్ ఇంకా అంతే. ఇది వెట్ టిష్యూస్ తీసుకున్నాము. సో ఇది బ్రాండింగ్ చెప్పొద్దు అంటున్నారు కానీ ఓకే. ఇది కూడా వెట్ టిష్యూస్ తీసుకున్నాం బేబీకి. మాయిశ్చరింగ్ వైప్స్ అనమాట, అలోవెరా జెల్. లైక్ ఏం యూజ్ మనకు తెలియదు. డాక్టర్ వెట్ టిష్యూస్ ఉంటే బాగుంటాయి, వెట్ టిష్యూస్ అని చెప్పారు. సో ఇందులో ఏం మిస్ అవుతున్నానో ఏమనేది నాకు తెలీదు. కొన్ని ఇంట్లో వాళ్ళు చెప్పినవి, కొన్ని డాక్టర్ చెప్పినవి అన్నీ మిక్స్ చేసుకొని కలిపి పెట్టేసినాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి సరిపోతుందని అనుకుంటున్నాను నేను కదా. సరిపోతాయి. ఇంకోటి మెయిన్ బుజ్జి, సో వెట్ టిష్యూస్ అయిపోయిన తర్వాత ఇది ఇంపార్టెంట్. అది బిఫోర్ వ్లాగ్లో చూపించాం కాబట్టి ఇది ఒకటి క్యారీ చేస్తాం బేబీ కోసం అని. బిఫోర్ వ్లాగ్లో చూసాను. చాలా మంది బేబీని చూడడానికి వస్తారు కదా, వాళ్ళు ఎత్తుకున్నప్పుడు డైరెక్ట్గా ఎత్తుకోకుండా ఇలా చూపిద్దాం. సో 2 వెట్ టిష్యూస్ వైప్స్ పెట్టేసాను దీంట్లోని. ఓకే ఫైన్. ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్లో చూసుంటారు కదా, లైక్ దట్ బేబీని ఇలా ఎత్తుకోవడానికి కంఫర్ట్ ఉంటుందని. ఇది కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను అనమాట. నాకు బాగా నచ్చింది. ఒకసారి చూపిద్దాం. ఇట్లా ఎత్తుకోవడానికి ఇదంటే స్ట్రాంగ్ ఉంటుంది. సో బేబీని ఇట్లా ఎత్తుకుంటే ఏంటంటే బేబీ కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎవరైనా కూడా ఎత్తుకున్నప్పుడు ఇట్లా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనం బేబీని. సో ఇలా ఎత్తుకొని హ్యాపీగా. ఎవరికి ఇస్తా? నువ్వే ఎత్తుకొని తిరుగుతావు ఫస్ట్. నేను ఎత్తుకున్నా అసలు ఎవరికి ఇయ్యండి సరే, నేను ఎత్తుకుంటా. సో ఇది సరే అది లాస్ట్లో అట్లా తీసుకున్నాను బేబీని, నా ప్రిన్సెస్. అయ్యో మనం ఇది బ్యాగ్ తీసుకున్నాం, దీంట్లో పెట్టలేదు ఏమి. సో దీంట్లోనే ఇంకా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇంకా లిస్ట్ ఇస్తానన్నారు. ఇంకేం కావాలో లిస్ట్ ఇస్తానన్నారు. ఆ లిస్ట్ ఇందులో మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. బేబీని బాటిల్స్ బ్యాగ్ ఖచ్చితంగా ఉండాలి బుజ్జి, ఎందుకంటే ప్రతిసారి మనం లగేజ్ బ్యాగ్ మోయలేము కదా. హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి, అంటే నాట్ ఓన్లీ హాస్పిటల్, ఇంకెక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు మనము ఈ బ్యాగ్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఇంకా అక్కడ మనకి హాస్పిటల్లోని బేబీకి సంబంధించినవి చాలా ఉంటాయి కాబట్టి మనకి ఏమంటారు దాన్ని, పాల బాటిల్ కానీ సంథింగ్ ఇంకేవో ఇస్తా, ఫీడింగ్ బాటిల్ సంథింగ్ ఇంకేదో లిస్ట్ ఇస్తానన్నారు. సో అవన్నీ అందులో ప్యాక్ చేసేద్దామని చెప్పేసి ఉంచాను అనమాట. సో ఇది వచ్చేసి స్వెటర్ నా కోసం, లాస్ట్లో ఇచ్చారు ఈ స్వెటర్ నా కోసం అనమాట. ఎందుకంటే చలేస్తుంది కదా, ఆఫ్టర్ డెలివరీ తర్వాత చలేస్తుంది అంట బాగా. సో అందుకని చెప్పేసి స్వెటర్ పెట్టుకుంటున్నాను నేనైతే. సో నా కోసం ఒక టవల్, ఒక స్వెటరు. నా కోసం అసలు ఏం లేవు, ఇదిగో బుజ్జి ఉన్నాయి కదా, ఇవి ఏమంటారు దాన్ని, నైటీస్. ఇవి వేరే దాంట్లో పెడదాం, ఇది సరిపోదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి నా థింగ్స్ అనమాట. అండ్ లేడీస్కి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, ఇంకా ఆ థింగ్స్ అన్నీ పెట్టుకోవాల్సి వస్తాయి. సో అవి. అండ్ ఇది వచ్చేసి దీని ఏమంటారే, మఫ్లర్స్. ఇవి అయితే కంపల్సరీ. మఫ్లర్ అండ్ కాటన్ కూడా మీరు క్యారీ చేయండి, కాటన్. అండ్ ఇంకొకటి నేను చిన్నప్పుడు చూసిన తెలుసా, మా అమ్మ కట్టుకునేటప్పుడు చిన్నప్పుడు మఫ్లర్స్
అసలు ఈ మధ్య ఎవరు కడతలేదు కదా బుజ్జి ఇట్లాంటివి? కడుతున్నారా? మా అమ్మ కూడా కట్టుకుంది. అవునా? మా అమ్మ సేమ్ ఇట్లాంటివి కట్టేది. అందరు అమ్మలు కట్టుకుంటారు. ఇప్పుడు నేను కూడా కట్టుకుంటున్నాను. రేపొద్దున నా బిడ్డ వచ్చిన తర్వాత మా అమ్మ కూడా కట్టుకునేది అనుకుంటారు. అట్లా ఇవి. సో లేడీస్కి ప్యాడ్స్ సంబంధించింది, అలాగే ఇన్నర్స్ సంబంధించినవన్నీ నేను ఇందులో ప్యాక్ చేసేసాను అనమాట. మనకి చాలా ఇంపార్టెంట్ అవి. సో హాస్పిటల్ బ్యాగ్లో కంపల్సరీ ఉండాలి. సో ఇది పక్కన పెడితే, అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ మన కాస్మెటిక్స్ బ్యాగ్ అనమాట. అక్కడికి వెళ్ళి మేకప్ వేసుకుంటావా? యూట్యూబ్ చేయడానికి మేకప్ వేసుకొని యూట్యూబ్ చేస్తున్నాను. డెలివరీ నొప్పులు వస్తున్నాయి. అది కాదులే, ఊరికే అన్నా. అయితే ఇందులో ఏం పెట్టానంటే నేను, మరి బేబీకి వెట్ వైప్స్ ఉన్నప్పుడు నాకు కూడా వెట్ వైప్స్ ఉండాలి కాబట్టి వెట్ వైప్స్ పెట్టాను. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే బ్రషెస్ పెట్టుకున్నాను. నిజంగా ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది బ్రషెస్, టూత్ బ్రష్, టంగ్ క్లీనరు, పేస్ట్. అమ్మ చూసేస్తున్నారు ఐబ్రో. తర్వాత అవన్నీ వద్దు. ఓకే, మాయిశ్చర్. ఇవి వచ్చేసి టెడ్డీ బార్ అని చెప్పేసి మాయిశ్చర్ అండ్ సోప్ తీసుకున్నాను అనమాట. ఒకవేళ డాక్టర్ బేబీ కావాలి అని ఇమీడియట్లీ అడిగితే ఇచ్చేద్దామని, లేదంటే నేను యూజ్ చేసుకుందామని. అండ్ మాస్క్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ పిన్స్ అండ్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ కూడా నేను పెట్టుకున్నాను. ఖచ్చితంగా కోంబు అండ్ హెయిర్ బ్యాండ్స్. సో ఏదైతే మస్ట్ అండ్ షుడ్. పేస్ట్, టూత్ బ్రష్, టంగ్ క్లీనరు, సోప్ అండ్ మాస్క్ అండ్ ఇంకోటి శానిటైజర్ బుజ్జి తీసుకోవాలి. శానిటైజర్ హాస్పిటల్లో తీసుకుందాము అని చెప్పేసి పెట్టుకున్నాను అంతే, క్లిప్స్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి మనం నెతుక్కోకూడదు ముందే, అందుకే ప్యాక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ బ్యాగ్ అయితే నిండిపోయింది కాబట్టి మన బ్లాంకెట్ వస్తుంది ఇక్కడ. ఇంకేం లేవు. చిన్నోడు లేదు, మొత్తం ఇవే చిన్నోడు పెట్టేసిన. సారీ, చిన్నదానివి బేబీవి. సో నా కోసం అయితే ఈ బ్యాగ్ పట్టుకుంటున్నా. ఈ బ్యాగ్లో అయితే అన్ని కంఫర్ట్ ఉంటాయి కాబట్టి పెట్టేసుకుంటే అయిపోతుంది. నావి ఏంటి మెటర్నిటీవి సంబంధించిన నైటీస్ అండ్ మెటర్నిటీ ఫ్రాక్స్ ఇవి. సో ఇవి ఇందులో పెట్టేస్తున్నాను. సో ఇందులో నా మెడిసిన్స్ కూడా పెట్టుకుంటున్నాను. అలాగే చార్జర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చార్జర్స్ తర్వాత మనకి ఏంటి, మనం ఎలాగో మొబైల్ ఫోన్స్, చార్జర్స్ అండ్ కుదిరితే పవర్ బ్యాంక్ అండ్ వ్యాలెట్ తర్వాత క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అండ్ ఖచ్చితంగా ఇంకేం ఖర్చుకి డబ్బులు మనీ అయితే ఖచ్చితంగా ఉండాలి. డబ్బులు ఇస్తే నేను పెట్టుకుంటాను, సరేనా? ఇంకోటి, మీకు ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఇన్సూరెన్స్ బాండ్ ఒకటి, లేదు అంటే ఖచ్చితంగా మనీ అయితే క్యారీ చేయాలి. ఓకే ఫైన్, అంతే కదా. ఒకవేళ మనీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ క్యారీ చేయండి. సరే, కార్డ్ ఇస్తున్నా, క్యాష్ ఇస్తున్నావా? నాది క్యాష్ ఇస్తున్నావా? క్యాష్ అయితే నేను రెడీగా పెట్టుకుంటాను. సో ఆ టైంలో మనకి ఎక్కడంతా ఉంటుంది కానీ, సో అవి కూడా పెట్టుకోవాలి మ్యాండేటరీ. ఎందుకంటే సడన్గా మనం చెప్పలేము, ఒకవేళ ఒకళ్ళు అవైలబుల్గా ఉండరు. సో ఫైనల్గా అయితే నా హాస్పిటల్ బ్యాగు, నా బ్యాగ్ చూడండి చిన్నది, ఎప్పుడు నాది పెద్దది ఉంటుంది, నాది చిన్నది అయిపోయింది ఇప్పుడు. నీ బ్యాగ్ లేదు, నాకు అవసరం లేదులే, నేను తిరుగుతూ ఉంటాను ఇంటికి అక్కడికి. అచ్చా. సో ఇది కావాల్సిన థింగ్స్, ఏమేమి కావాలి ఐటమ్స్ అనేది మనకి హాస్పిటల్లో డాక్టర్ గారు ఇచ్చారు కాబట్టి అవి కొన్ని పెట్టుకున్నాము. అండ్ కొన్ని పంప్స్ ఇవన్నీ కొంతమంది ఏవేవో చెప్పారు, బట్ అవన్నీ నో నీడ్ అనిపించింది నాకు. సో ఒకవేళ కావాలి ఎమర్జెన్సీ అనుకుంటే నేను హాస్పిటల్లో తీసేసుకుందాంలే, ఇక్కడి నుంచి ఎందుకు అన్నీ క్యారీ చేయడం అని చెప్పేసి తీసుకోలేదు. సో ఇది నా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్. సో అమ్మ టెన్షన్ అయితే మొదలైంది నాకైతే. ఒక రకంగా పైకి నవ్వుతున్నాను కానీ భయం కూడా వేస్తుంది ఇది ప్యాక్ చేస్తుంటే. ఒకప్పుడు షూటింగ్ అయితే ప్యాక్ చేసుకొని టకటకటక పారిపోయేదాన్ని, ఇప్పుడు అట్లా కాదు, భయాన్ని లోపల దాచుకొని నవ్వుతూ చిరుమందహాసం పెదవుల పైన ఉంచి ఏదేదో మాట్లాడుతున్నాను భయంతో నాకేవో మాటలు వస్తున్నాయి. సో ఓకే, గాడ్ విల్ బి దేర్, అంతే. ఓకే ఫైన్, మన దేవుడు ఉన్నాడు. ఓకే, సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఇంకేమైనా మర్చిపోతే చెప్పండి కామెంట్ సెక్షన్లోని. సో మర్చిపోలేదు అనుకుంటున్నాను, డెలివరీ కూడా వచ్చేస్తాను. సో
ఓకే, చెప్పినవన్నీ అయితే పెట్టుకున్నాము. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేమైనా మర్చిపోతే వాళ్ళే తెచ్చుకుంటారు. ఉన్నారు కదా మనుషులు, తెస్తారు నేను వాళ్ళే. తీసుకొస్తానులే. ప్రాబ్లం ఏం లేదు నాకు. ఓకే. సో మెయిన్ మ్యాక్సిమం పెట్టేసుకున్నాం బుజ్జి. ఇంకా మనకు అంటే నాకు తెలిసి ఒక 1% 2% మిస్ అవుతాయేమో కానీ 98% మనం అన్నీ పెట్టేసుకున్నాం. ఇంకేం అవసరం ఉండకపోవచ్చు. అంతే. నువ్వు అన్నట్టుగా ఏదైనా ఎమర్జెన్సీ అవుతే పంపు అవసరం ఉంటుందేమో, బ్రెస్ట్ పంప్. బ్రెస్ట్ పంపు అది అవసరం ఉంటుందేమో, నాకు తెలిసి నాట్ రిక్వైర్డ్. సో మ్యాక్సిమం పెట్టేసుకున్నాము. సో చాలా మంది అది ఇంకేందంటే కామెంట్స్లో అంటే చెప్తుంటారు కొంతమందికి, ఇది తీసుకోండి అది తీసుకోండి అని. సో ఓకే, నో నీడ్ అనిపించింది నాకు. అది ఓకే, అక్కడ డాక్టర్ కావాలంటే మనకి ఎలాగ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో మ్యాండేటరీ ఏదైతే ఇంపార్టెంటో అవి తీసుకున్నాము మేమైతే, అవి పెట్టేసుకున్నాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.